ప్రకృతి సేంద్రియ వ్యవసాయదారులకు మరింత చేరువే విధంగా హెచ్ఎంటీవీ నెలతల్లి బృందం మొదటిసారి ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది. అదే ఫామ్ టూర్. ఫామ్ టూర్ తో వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు సందర్శించి రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా మొదటిసారి మనము నాగర్ కర్నూలు జిల్లా జూపల్లి మండలం నెమలిగుట్ట తాండాలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము. ఇది మరెవరిదో కాదు, పల్లె సంపద శివప్రసాద్ గారు అలాగే ఐఫార్మ్స్ రంగప్రసాద్ గారు సంయుక్తంగా నిర్వహిస్తున్న అలాగే డెవలప్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఇది. నేను మీ రమేష్ మిద్దే. మన ఫామ్ టూర్ మొదలు పెడదాం. ఇక్కడ మనకు వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్ ద్వారా మనము ఫామ్ మొత్తం తిరిగేసేద్దాం. చూడండి, పాత అప్పట్లో మన వాళ్ళు ఎక్కువ వాడే లూనా, అంటే ఇది చాలా హెవీగా పనిచేస్తుంటుంది, చాలా సర్వీస్ చేస్తుంది రైతులకు కానీ అలాగే ఎవరైనా డైలీ వేజ్ మన వర్కింగ్ చేసే వాళ్ళ కార్మికులకు శ్రామికులకు. అండ్ ఇది తీసుకొని వెళ్దాం, ఎందుకంటే అలా నీట్గా వెళ్ళినట్టు ఉంటుంది, ఫామ్ని సందర్శించినట్టు కూడా ఉంటుంది. ఇది ఒక అనుభూతి నిజంగా, ఇలాంటి ఫామ్లో ఇలాంటి వెహికల్ మీద తిరగడం అంటే. మనం ఇప్పుడే మొదలు పెడదాం ఫామ్ టూర్. మనం ముందుగా వెళ్ళి శివప్రసాద్ గారిని కలుద్దాం. అంతలోపు ఇది ఫామ్ ఎంట్రన్స్. దాదాపు 60 ఎకరాల పైన, అంటే 90 ఎకరాలు పూర్తి స్థాయిలో ఉన్నా కూడా 60 ఎకరాలు ప్రజెంట్ చేస్తున్నారు మన సమాచారం ప్రకారము. ఇటు చూసే ఉంటారు సూపర్ నేపియర్ గ్రాస్, అంటే బార్డర్ కూడా వదలకుండా మొదలు పెట్టినారనమాట. స్టార్టింగ్ నుంచే ప్రతి అడుగులో ఏదో ఒకటి పెట్టాలి అనే కాన్సెప్ట్ కనబడుతుంది. నాకు తెలిసి ఇటు ఆవుల షెడ్డు, దేశీ ఆవుల షెడ్ ఏదో అవుతుంది. అక్కడ చూస్తే మనకు ఆవులు కూడా కనబడుతున్నట్టున్నాయి. నిజంగా ఈ ప్రాంతము మొత్తము గుట్టలతో నిండి ఉంది, కానీ వీటిని మలిచారు ఫామ్ లాగా. మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే. అదిగోండి, ఇక్కడ ఆవులను మేపడానికి వదిలేసినట్టున్నారు. దేశీయ ఆవులు, సాహివాల్, అలాగే గిర్, మన కాంగ్రేజ్, చాలా మంచి బ్రీడ్సే కనబడుతున్నాయి. వాటి ముచ్చట్లు కూడా మనం అడిగి తెలుసుకుందాం, వాటి వివరాలు. కొన్ని తెలిసి ఇటు మెడిసినల్ ప్లాంట్స్ ఏదో పెట్టినట్టున్నారు, అంటే ఔషధ మొక్కలు ఏదో విభాగం ఉన్నట్టుంది. చూస్తే అర్థమవుతుంది, కొద్దిగా వేరేలాగుంది. ఇంతకుముందు వీడియో స్టార్ట్ అవ్వకముందు నేను చూశాను. అండ్ నా ఇక్కడ నుంచి చూస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆల్రెడీ వ్యవసాయ కూలీలు పని మొదలు పెట్టినట్టున్నారు, కలుపు తీయడం అట్లాంటివి. చాలా ప్లెజెంట్గా వేరుశెనగ, మినుములు అన్నీ మిక్స్డ్ క్రాప్స్ ఉన్నాయి. అండ్ దట్టు అది చూస్తే మనకి మీరు గుర్తుపట్టారు, రెయిన్ గన్ అంటారు, అంటే వాటరింగ్ చేసేది. గన్ షాట్స్ కొట్టినట్టు ఉంటుంది, పర్ఫెక్ట్గా పొలం అంతా తడుపుతుంది. దాని విస్తీర్ణం 2 ఎకరాలు ఉండొచ్చు. వాటి మొత్తం 3 అలా ఉన్నాయి. వాటి వివరాలు కూడా కనుక్కుందాం మనము. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ సన్ఫ్లవర్ తోట మీరు చూస్తుండొచ్చు. ఈ గ్రామానికి వచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఈ సన్ఫ్లవర్ తోట అనేది కనబడలేదు, కేవలం వీరి ఫామ్లోనే చూస్తున్నా. అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చాలా అద్భుతంగా. అంటే ఈ ఊరు రైతులు చుట్టుపక్కల వాళ్ళైతే కనపడలేదు, మరి ఇక్కడ ఎట్లా సాధ్యమైంది? అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంత పెద్ద ఫామ్కి మెయింటైన్ చేయగలుగుతున్నారని తెలుసుకుందాం. మన ఆల్మోస్ట్ వచ్చేసాము మెయిన్ సెంటర్ దగ్గరికి. శివప్రసాద్ గారు మనకి ఇక్కడ చూస్తుండొచ్చు, రైతు నిపుణులు, పల్లె సంపద వ్యవస్థాపకులు అని చెప్పాను కదా, ఆయన మనకి దగ్గరలో ఉన్నారు. ఆయనను పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శివప్రసాద్ గారు, చాలా రోజులకు మిమ్మల్ని కలుస్తున్నాము. చూసారు కదా, శివప్రసాద్ గారిని కలిసాము, ఫామ్ విషయాలన్నీ తెలుసుకుందాము. మొత్తానికి మనం ఫామ్కి అయితే వచ్చాము. ఇక్కడ వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే మనం ముందుగా ఒకసారి శివప్రసాద్ గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆయన ఆల్రెడీ ఎద్దులతో పని చేస్తున్నట్టు ఉన్నారు, దున్నుతున్నట్టున్నారు. ట్రాక్టర్ ఉన్న ఈ కాలంలో ఎద్దులతో పని చేయించడం చాలా అరుదు. మరి ఆ విశేషాలు, ప్రతి ఒక్క విశేషాలు ఇంట్రెస్టింగ్ అన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా శివప్రసాద్ గారిని కలుద్దాం, పదండి.
అండ్ శివప్రసాద్ గారు మనకి ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ దున్నుతున్నారు. నమస్తే అన్నగారు. నమస్తే నమస్తే రమేష్. నమస్తే, చాలా రోజులకు కలిసాము. ఎలా నడుస్తుంది? నిజంగా ట్రాక్టర్ ఉన్న టైంలో, మెకానిజం పెరిగిన టైంలో ఎద్దులతో దున్నడం నేను చాలా తక్కువ చూసా. అంత ప్రకృతి వ్యవసాయంలో తిరుగుతున్నా కూడా, షూటింగ్లు అంటూ తిరుగుతున్నా కూడా మళ్ళీ మొదటికి తెచ్చారు. అదేదో అంటారు కదా మీరు, మీ నినాదం బ్యాక్ టు రూట్స్ అని. మన నేలతల్లి ప్రేక్షకులకు ఒక్కసారి HM TV నేలతల్లి ప్రేక్షకులందరికీ నమస్తే. మీ శివప్రసాద్ రాజు. ఎలా ఉన్నారు? ఎలా సాగుతుంది వ్యవసాయ పనులన్నీ అంతా కూడా? సో ఈ రోజు మన ఐఫార్మ్స్ కేశం పల్లె సంపద క్షేత్రంలో ఉన్నాం మేము ఇక్కడ. సో ఈ క్షేత్రం గురించి అదే దాదాపు విన్నా, క్షేత్రం గురించి 60 ఎకరాలు పైబడి ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేస్తున్నారని తెలిసింది. అసలు అంటే ఎలా సాధ్యమైంది? మామూలుగా ప్రకృతి వ్యవసాయం అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, అవుతుందా మన వల్ల కాదా. నిజంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఇవాళ ఏడు దాకా వచ్చాను, మిమ్మల్ని వెతుక్కుంటూ. సో చూద్దాం మరి అయితే, ఖచ్చితంగా చూస్తూ మాట్లాడదాం. ఇప్పుడు మన పొలంలో ఏమేమి ఉన్నాయి అంటే చూద్దాం మొత్తం అంతా. చూస్తూ ఒక్కొక్క విషయం అంతా కూడా. గుడి మొత్తానికి 60 ఎకరాలు ఉంటుందా అండి? సో మొత్తం అంతా ఇదంతా కూడా అండి మనకి 70 acres ల్యాండ్ ఇది. సో మా మిత్రులు రంగప్రసాద్ గారు, సో మేము ఇద్దరం కలిపి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ అయితే రంగప్రసాద్ గారిది. సో మొత్తం వర్కింగ్ మొత్తం కలిసి పల్లె సంపద మరి ఐఫార్మ్స్ అనేటువంటి ఇద్దరు నేతృత్వంలో చేస్తుండం మొత్తం అంతా. సో బేసిక్ గా ఈ యొక్క క్షేత్రంలో ఏంటిదంటే ఉన్న 70 acres లోపల హార్టికల్చర్ ఒకటి మేజర్ గా, రెండోది వచ్చేసి కొంచెం ప్యాడీ ఎక్కువ కొద్దిగా. ఈ మధ్య పశు సంపద ఉన్నది కనుక, గడ్డి అవసరం కనుక కొంచెం ప్యాడీ. మాక్సిమం ఎక్కువ మొత్తం లోపల ఆయిల్ సీడ్స్ ఎక్కువ పెట్టుకుంటాం మొత్తం అంతా కూడా. తర్వాత రెండోది వచ్చేసి కూరగాయలు. అదే చూసా ఇక్కడ మనం చూసుకుంటే సన్ఫ్లవర్ కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ట్రావెలింగ్ టైంలో చుట్టుపక్కల ఎక్కడా కనబడలేదు పొద్దుతిరుగుడు పువ్వు, ఒక ఇక్కడ మాత్రమే ఉంది. అంటే ఇట్లాంటివి ఇంకా ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన క్షేత్రంలో కంది ఉంది, మినువులు ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, ఉలవలు ఉన్నాయి, ఆ తర్వాత సన్ఫ్లవర్ వచ్చేసింది, నువ్వులు ఉన్నాయి మొత్తం అంతా కూడా, పల్లీలు ఉన్నాయి, ఒక 50 రకాలైనటువంటి ఒక పళ్ళ చెట్లు ఉన్నాయి, ఒక 15 రకాలైనటువంటి ఒక కూరగాయలు ఉన్నాయి. దేన్ని వదలకుండా సమస్త పంటల్ని, అల్లం ఉంది, వెల్లుల్లిపాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది, పసుపు ఉంది. సాధారణంగా మీ సూచనలు అనేది చాలా మంది రైతులు ఎదురు చూస్తుంటారు. నేను చూసిన వరకు ఇవాళ దాన్ని ఇంకా విస్తృతంగా ఇవ్వాలనే తప్పకుండా ప్రధాన అంశం. దీంట్లో ఉన్న అటు సిస్టమేటిక్ ఫార్మింగ్ కానీ, ఒక పద్ధతైన వ్యవసాయం కానీ, దానిలో ఉన్న అపోహలు కానీ ఇవాళ మనం అంతా మీ ఫామ్ టూర్ లో పటాపంచలు చేయాలి. తప్పకుండా. సరే మొదలు పెడదాం. అంటే ఏంటంటే రమేష్, ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సన్ఫ్లవర్. దాని పక్కనే అక్కడ కూడా వెళ్దాము. అక్కడ ఎంత నువ్వులు వేసాం. సన్ఫ్లవర్ ఒక 2 ఎకరాలు, నువ్వులు ఒక 2 ఎకరాలు, ఇక్కడ పల్లీలు ఇటువైపు కనిపిస్తుంది కదా వేరుశనగ, ఇది ఒక 4 ఎకరాల దాకా ఉంటది మొత్తం అంతా కూడా. అన్ని వేయడం జరిగింది. కుసుమలు కూడా వేయడం జరిగింది మొత్తం. ఓకే, కుసుమలు 1 ఎకరం దాకా ఉంటాయి మొత్తం అంతా. సో ఇక్కడ ఏంటిది అని అంటే, మనకుండేటువంటి యొక్క వ్యవసాయ క్షేత్రం లోపట ఉన్న పొలం లోపట ఏక పంట దూరంలో వెళ్ళొద్దు అని అంటాను. ఒకటే పంట విధానం. చాలా వరకు ఒకటే 1 ఎకరం ఉంది అంటే దానిలో ఒకటే పంట, వరి గాని పత్తి గాని అయితే లేదంటే కంటిన్యూగా వేరుశనగ గానీ వేస్తుంటారు. అంటే దానివల్ల ఎక్కువ శాతం లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? మిక్స్డ్ క్రాప్స్ వేస్తే ఎటువంటి ఉపయోగం? సో మీరు అన్నారు కదా, దీంట్లో ఒక 2 విషయాలు చెప్తా చూడండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎరువు పోస్తున్నాం మొత్తం అంతా కూడా. ఓకే, దీంట్లో పందిరి అంటే ఏం చేస్తారు మామూలు జనరల్ గా అందరూ? ఇప్పుడు మొన్న మేము దొండ పెట్టాం. పందిరి అని అంటే కేవలం ఏం చేస్తారు, ఇక్కడ మీరు చూస్తే పందిరిలో అది ఒకటే వేసి వదిలిపెడతారు మొత్తం అంతా. నేనేం చేశాను, దానికి పందిరి మాత్రమే వేసి వదిలిపెడతారు. ఇప్పుడు వచ్చేది నాకు సమ్మర్ మళ్ళీ. దీంట్లో నేను ఇప్పుడు ఎన్ని క్రాప్స్ తీసుకుంటా తెలుసా? పందిరి పంటలతో సహా కూరగాయలు కూడా తీసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, మొన్నే పందిరి నిర్మాణం జరిగింది, జస్ట్ మొన్నే. ఇవన్నీ కూడా
దొండలు పెట్టాము. నేను యాక్చువల్లీ అందరూ కూడా లాటరల్ అలాగే ఉంటుంది కదా జనరల్ గా ఎలా ఉంటుంది సెటప్ అంతా వన్ సైడ్ ఒకటే ఉంటుంది మొత్తం అంతా. డ్రిప్ కేవలం పందిరి ఎక్కడ ఎక్కిస్తామో అక్కడే పెడతాం. కానీ నేనేం చేసాము అని అంటే మొత్తం అంతా మధ్యలో కూడా 2 లైన్లు తీసుకున్నా. కూరగాయల బెడ్స్ వస్తాయి దీంట్లో. ఎండాకాలం నాకు న్యాచురల్ షేడ్ నెట్ అంటే పైన సొర పెట్టుకోండి, బీర పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఈ 2 ఎకరాలు మొత్తం అంతా నాకు ఏమైతే న్యాచురల్ షేడ్ నెట్ కింద ఏర్పడుతుంది మొత్తం అంతా. ఇప్పుడు ఇవన్నీ చేసి బెడ్లు వేసి రెడీ చేసి పెడతాం. ఈ బెడ్ లో ఇది అంతా కూడా ఆకుకూరలు వేస్తాము, క్యారెట్లు వేస్తాం, బీట్రూట్ వేసుకోవచ్చు. ఈ షేడ్ లో అవి మాత్రం వచ్చేస్తూనే ఉంటాయి. ఇదే పాలీ హౌస్ అనుకోండి, షేడ్ నెట్ అనుకోండి. రైట్, ఒక నేచురల్ పాలీ హౌస్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మెయిన్ దాని ఎజెండా. సో ఇప్పుడు మన స్ట్రక్చర్ అదనమాట. రమేష్, ఇదంతా కూడా కుసుమలు మొత్తం అంతా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు సన్ఫ్లవర్ అయిపోయింది కదా, అది ఒక 2 ఎకరాలు వేసినాము. ఈ మొత్తం కుసుమలంతా కూడా మనకి దాదాపుగా ఇది కూడా 1.5 ఎకరం ఉంటది మొత్తం. ఇదంతా ఆయిల్ సీడ్. అక్కడ వైట్ కనిపిస్తుంది కదా, అటు కూడా వెళ్దాము. అదంతా నువ్వులు వేసాము, అది ఒక 2 ఎకరాలు. ఆ పైన 1 ఎకరం ఉంటది, అది కుసుమలు, ఇది కుసుమలు. ఇంకో చూస్తుంటే మొత్తం నూనెకి సంబంధం. మన ఉద్దేశం ఏంటిది అంటే, ఇప్పుడు మనకున్నటువంటి ఒక క్షేత్రంలో ఇప్పుడు భారతదేశంలో ఆయిల్స్ ఉండేటువంటి ఒక డిమాండ్ చాలా ఉంది బేసిక్ గా. సో ఈ ఆయిల్స్ ఇప్పుడు దొరకట్లేదు మనకు ఒరిజినల్. గానుగలు ఏవైతే వచ్చిన తర్వాత ఆయిల్స్ కి డిమాండ్ పెరిగింది. కేజీ 300 రూపాయలనే హెల్త్, దానికి అయ్యే ఖర్చు కూడా అలాగే ఉంది. సో మనకి ఇది ఎంత వేసిన తర్వాత ఇది కేవలము మనకి ఏంటిదంటే పెట్టుబడి తక్కువగా అయిపోయేటువంటి ఒక ఖర్చు లేని సంబంధం ఏం లేదు. ఇది కుసుమలు ఉన్నాయి కదా, ఎద్దులు ఉన్నాయి కదా, మధ్యలో దంతె కొట్టాము, జీవామృతము ఏదో వేసాము, జల్లాము. దీనికి ఏ పురుగు ఉండదు, ఏముండదు మామూలుగా. సో గాలికి బండుతా ఉంటాయి. నువ్వులు కూడా ఊరికే వేసేసాను, జల్లేసి. వీటికి సపరేట్ గా వరికి తీసుకున్నట్టు లేకపోతే కొన్ని పంటలు తీసుకున్నట్టు అంటే మీకు కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను నేను ఎవరికైనా కానీ. ఎందుకంటే ఈ ఆయిల్ సీడ్స్ లో ఏంటిది ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ, అంటే డబ్బులు ఇన్కమ్ ఎక్కువ. ఈ మధ్య ప్రభుత్వాలు ఎందుకంటే భారతదేశంలో ఆయిల్స్ యొక్క దిగుమతి అనేది చాలా ఎక్కువగా ఉంది మొత్తం అంతా కూడా. మనకి ఇక్కడ ప్రొడక్షన్ తక్కువగా ఉంది, రేటు కూడా బాగుంది. ఇప్పుడు మీరు సన్ఫ్లవర్ చూస్తే 6,000 నుంచి మొదలుపెట్టి 8,500, 10,000 ఉంది కింట. ఇదే నువ్వులు 10,000 దాకా ఉంది, 10,000 దాకా మార్కెట్ లో వీటికి ఉంది. కుసుమలు కూడా ఉన్నాయి మొత్తం అంతా, ప్రతి దానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా దీని యొక్క బెనిఫిట్ ఏంది. అదే నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు యావరేజ్ గా ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు వేసుకోండి ఎకరానికి. ఇంకెక్కువనే పండుతాయి, రకరకాలు ఉన్నాయి. ఒక 5 క్వింటాల్లో 6 క్వింటాల్లో వేసుకుంటే ఈ రోజు కింట 9,000, 10,000 దాకా ఉండే. 9,000, 10,000 ప్రస్తుతం మార్కెట్ లో అంతవరకు. పోనీ అంటే ఆర్గానిక్ ఇప్పుడు కొంతమంది పెస్టిసైడ్ వేస్తారు దీనికి. కాదు, పోనీ ఎంత అంత లేదు, 8,000 వేసుకోపోయి 5 క్వింటాలు వండినా నాకు ఎంత వచ్చినట్టు ప్రాఫిట్. నేను గాలికి వేసి వదిలేసి జల్లే చూడండి దాన్ని మొత్తం పూత. అది నేను ఆ పంట అనుకోలేదు, మామూలుగా మీరు డ్రైగా పెడితే కలుపు పెరిగిందేమో అనుకుంటా. అలా ఒత్తుగా వేసేసి వదిలే. యావరేజ్ గా లెక్కేసుకుంటే ఈ రోజు ప్రాఫిట్ ఎట్లా ఉంటది అంటే వీటి లోపల ఇన్కమ్ మనమే గానుగ పెట్టుకుంటున్నాం అంతా కూడా. అది కూడా ఆర్డర్ పెట్టుండే మొత్తం. యావరేజ్ గా ఇప్పుడు 40,000 రూపాయలు, 10-12,000, 15,000 రూపాయలు ఖర్చులు చేసిన 25,000 రూపాయలు నార్మల్ గా మిగులుతాయి. ఏ వ్యవసాయం చేస్తే ఈ రోజు వరి పండిస్తే 25,000 మిగులుతాయి అన్న నమ్మకం ఉందా? ఖర్చు లేని పని కదా. అయితే దాంట్లో నేను అదే ప్రాసెస్ చేసి అమ్మితే నాకు ఎంత వస్తాయి? ఇప్పుడు గానుగు పెట్టుకో వాల్యూ యాడెడ్ చేసి మార్కెట్ కూడా తక్కువ అన్నిటికీ కూడా నేను 50% తగ్గించే చెప్తున్నాను. నేను మాట చెప్తున్నాను, ఎక్యురేట్ ఖచ్చితంగా. అయితే గానుగు పట్టిస్తే నాకు ఎంత వస్తుంది? సగం సగం నూనె వస్తుంది. 250, 3 క్వింటాల్ దాకా వస్తుంది అనుకున్నా. నువ్వుల నూనె ఎంత ఉంది ఈ రోజు? 300 దాకా ఉంది మొత్తం. ఎంత 300 ఇంటూ 300 అంటే ఎంత అని చెప్పు? 300 90,000 రూపాయలు. మరి నాకు 2 ఎకరాలు వేసినప్పుడు ఎంత అవుతుంది? చాలా తక్కువ. నాకెంత మిగులుతున్నట్టు? 1,80,000 రూపాయలు నేను దీని మీద చేసినప్పుడు నాకు ఈ ఆయిల్ సీడ్స్ ఇట్లా 15-20 ఎకరాలు పెట్టినాం మొత్తం అంతే. 15 సంవత్సరంలో వచ్చేసరికి ఒక 40 ఎకరాలు సాగు అవుతుంది మొత్తం అంతా ఈ మొత్తం మీద. అప్పుడు సగం అట్లా. అంటే మరి ఇప్పుడు ఎకరానికి దగ్గర అంటే ఇటువంటి ప్లాన్
చిన్న చిన్న రైతులకు మామూలు ఇంత అంటే నేను మా పెద్ద మొత్తంలో చేసినప్పుడు అంటే చిన్న మొత్తంలో 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు ఉన్నప్పుడు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా కానీ. ఇప్పుడు మేము బయట ఇదే కాదు 50 ఎకరాలు ఉన్న పొలం కాడి నుంచి 5 ఎకరాలు ఉన్న 150 ఎకరాలు ఉన్న ఏదున్నా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఇప్పుడు ఈ ఆయిల్ సీడ్స్ మీద వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను ఒక ఎకరానికి ఒక 50,000 మామూలుగా 10-20,000 30,000 మిగిలేది నాకు యావరేజ్గా ఇదే ప్రాఫిట్లో వెళ్తే 70-80,000 దాకా ఒక ఆయిల్ ప్రాసెసింగ్ చేసి అమ్మితే మిగులుతాయి. ప్రాసెసింగ్ చేసి నేను డైరెక్ట్ గా అమ్ముకుంటే నాకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ప్రాఫిట్ ఏమైతుంది అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది 20 ఎకరాలు చేస్తే ఎంత అయితే ఎంత లేదన్నా 15-20 లక్షలు వస్తాయి నాకు సంవత్సరానికి. అయ్యేటువంటి ఒక లేబర్ ఛార్జీలు దీని మీద వెళ్ళిపోతాయి. ఇది సీజనల్ పాడేది కాదు. నేను చూసి పెట్టుకుంటే 2 రోజులు ఉంటుంది 5-6 నెలలు ఉంటుంది గింజలని దాచి పెట్టుకోవచ్చు. సో ఏంటిదంటే రైతు యొక్క ఆలోచన ధోరణి మారాలి మొత్తం మీద. ఇప్పుడు లార్జ్ స్కేల్ లో ఎంతో మంది ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్ చుట్టుపక్కల గానీ ఎక్కడైనా గానీ 50 ఎకరాలు 100 ఎకరాలు పొలాలు ఉన్నట్టు ల్యాండ్ లాట్స్ ఉన్నారు కానీ ఖాళీగా వదిలిపెడదు. అలాంటివి సింపుల్ గా ఈ రోజు ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది కొనుక్కునే పరిస్థితుల్లో లేదు. గవర్నమెంట్ కానీ సంక్షోభమో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఏ గవర్నమెంట్ నుంచి అయినా కానీ సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. వద్దు అన్నప్పుడు దాన్నే పండించుకోవడం ఎందుకు దాని మీద మిగిలేదు కూడా లేదు రైతుకు మిగిలేదు కూడా లేదన్నప్పుడు ఇలా డిమాండ్ ఉన్నటువంటి యొక్క రకాలను వేసుకొని మీరు దాన్ని అమ్ముకోగలిగితే సరిపోద్ది. అది ఇప్పుడు మీకు ఆ ధాన్యం 1500-1600కు అమ్ముతూ ఉంటే అదే 100 కేజీలది ఇప్పుడు ఇదే ఆయిల్ సీడ్ మీకు 5,000 రూపాయలు 6,000 ఉన్నప్పుడు దాన్ని వేసుకోవచ్చు కదా రైతుకి ఏమి ఇబ్బంది. సో బ్యారల్ ల్యాండ్స్ ఇది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడున్న ప్రదేశాలు వేరే దిక్కున్న ప్రదేశాలు ఒకేలాగా ఉండవు. అట్లా అంటే మన తెలంగాణలో ఒకటి బెనిఫిట్ ఒకటి ఉంది. మనకి దిగబడే నేలలు ఉన్నాయి దిగబడే నేలలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి మొత్తం అంతా. ఆదిలాబాద్ పోతే ఒక రకంగా ఉంటుంది తెలంగాణ ఇటు పోతే ఒక రకంగా ఉంటది. ఇప్పుడు మా చుట్టూ మొత్తం అంతా కూడా పల్లీలు వేస్తారు మొత్తం అంతా. ఇక్కడ ఇప్పుడు పల్లీలు సోమశీల బ్యాకప్ వాటర్ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ నీళ్ళు వచ్చిన తర్వాత వాటర్ బాగా వేస్తా ఉంటారు మొత్తం అంతా. సో వాళ్ళలో కూడా చేంజ్ రావాలి. ఇప్పుడు అంతా పల్లి మీద పడుతున్నారు. పల్లి రేట్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు ఒక్కోసారి. ఇంతకు ముందు డైవర్సిటీ ఇప్పుడు సన్ఫ్లవర్ వేసుకోండి ఇంకోటి వేసుకోండి దీంట్లో కూడా డైవర్సిటీ పంట మార్పిడి జరగాలి. సమగ్ర పంటలు ఎక్కువ ల్యాండ్ లా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసి ఇలా చేసుకోవచ్చు. కేవలం ఇట్లా ఖాళీగా పెట్టుకునే బదులు కొంచెం వాటర్ సదుపాయం ఉంటే పత్తులు గిత్తులు పెట్టుకునే బదులు మినిమం గ్యారంటీగా ఈ రోజు లేబర్ దొరకట్లే పత్తులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కానీ. సో ఇలాంటివి వేసుకుంటే ఖర్చులు రైతు కూలీల సమస్య ఇదేముంది కట్ చేసుకొని పక్కకేసి తొక్కుంటే అయిపోయిన పనే కదా. పాత విధానాలే ఎద్దులతోటి ఇప్పుడు మేము ఇందాక అన్నాం ఎద్దులు ఏందన్నా ఇంకా ఈ రోజుల్లో చేస్తున్నాం అంటే నేను ఇప్పుడు మీరు చూసిన సన్ఫ్లవర్ లో గానీ దీంట్లో గానీ ఇంకో దాంట్లో గానీ సగం పొలంలో మొత్తం పల్లీల్లో గానీ ఈ ఇత్తనం వేసిందంతా ఎద్దులతోటే వేసినాం. ఎద్దులతోటి వేసి ఎద్దులతో విత్తడం. ఇప్పుడు ఏమవుందంటే నాకు లేబర్ ఎక్కువ కాదు దీంట్లో కలుపు తీయలేదు దీంట్లో గానీ దాంట్లో గానీ మనుషులతో ఎక్కువ ఇత్తనం. నేను ఏం చేసా దీనికి 1 feet గ్యాప్ ఇచ్చాను అది అంతలు ఉంటాయి మొత్తం అంతా. సో దీని మధ్యలో సాళ్ళు దున్నుకుంటూ వేసేసినాం. వేసేసిన తర్వాత దాంతో గుండుకో కొట్టినావు వేసినప్పుడు 2 మనుషులు అంతే వేసేటోళ్ళు తర్వాత ఇతర సహకారం లేదా 3 మనుషులు మినిమం 3 మనుషులతో అయిపోయింది. తర్వాత నేను దంత కొట్టించిన ఒక మనిషి దీంతో కొట్టించిన వీడంతా దీంతో ఎద్దులతోటే ఈ మధ్యలో ఉన్నది ఉంటే వదిలేసినావు అయిపోయింది ఇంకేముంది. ఇక్కడ నాకు ఇది ఎంత వచ్చినా గానీ ఇబ్బంది లేదు కదా. సో మనుషులతో ఎంత మంది తోటి అని చేపిస్తాం అంటే దీనికి అది ఎద్దులతోటి. నాకు ఇంత వ్యవసాయంలో అదనపు ఖర్చు అయితే పెట్టుకుని ఈ రోజు నేను బయట నుంచి ఎద్దులను తీసుకొని వచ్చి వ్యవసాయం చేయించాలి అంటే 2,000 రూపాయలు తీసుకుంటున్నాను. మా ఎద్దులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అన్ని ఉండే మొత్తం వ్యవస్థ అంతా ఉంది. 30 సాల్తీలు ఉండే మనకు గో సంపద మొత్తం. సో దాంట్లో ఈ బుల్స్ తోటి మనం ఏంటంటే చేసుకోవడంతో ఖర్చు తగ్గిపోద్ది అంతే మనకి. మన ఖర్చు మనదే. ఖర్చులు తగ్గించుకోవడం ప్రధానము. తర్వాత లేబర్ తగ్గించుకోవడం వాటికి కూడా ఇప్పుడు ఆవులు అన్న కాడ గోశాల అన్న కాడకి కేవలం ఆవులు పెట్టుకోవడం కాదు ఎద్దులు కూడా ఉండాలి కదా. తల్లి ఉంటే సరిపోతుంది తండ్రి కూడా ఉండాలి కదా రమేష్. సో అట్లే ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మనకి ఇదంతా నువ్వులు ఇప్పుడు చెప్పాం కదా నువ్వుల్లో కూడా మనకి మంచి ప్రాఫిటబుల్ గా ఉండేది మొత్తం అంత మార్కెట్ లో రేటు గానీ దీన్ని గానీ. సో రైతులు అంటే చాలా వరకు అన్నా నా వృత్తిపరంగా కొన్ని ఊర్లు తిరుగుతుంటాను కదా కొన్ని వరకే మా అంటే కూరగాయలు వేస్తారు
ఎక్కువ నూనె పంటలు చూడలేకపోయినా. అంటే రైతుల్లో అవగాహన తక్కువైందా అంటే ఉన్నది వెనకటి నుంచి కల్చర్ ఉంది, సిస్టమ్ ఉంది మొత్తం అంతా. సో ఇది మరి మొత్తం చూస్తుంది ఏదైతే ఉందో ఈ వైట్ ఫ్లవరింగ్ ఉంది కదా మొత్తం అంతా. సో ఈ ఫ్లవరింగ్ అంతా కూడా నువ్వులండి మొత్తం. అంటే వీటిలో కలుపు ఉంటది కదా, మళ్ళీ ఇప్పుడు కలిసిపోయి ఏం లేదా తొక్కేస్తుంది అంతా. తొక్కేస్తారు అంతే, అది కలుపు కాదు, మీకు కనిపించేది అంతా అదంతా డెన్సిటీ ఎక్కువ ఉంది కదా. ఎకరానికి వచ్చి మనం 2 కేజీలు 2.5 కేజీలు వేస్తాం ఒక ఎకరానికి. సో గింజ చిన్నగా ఉంటది కదా. సో అది వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది మొత్తం అంతా. సో ఇప్పుడు మీకు ఒక జస్ట్ ఇంకొక 1 మంత్ అయితే అయిపోతుంది, 1.5 మంత్ లోపల క్లియర్ చేసేస్తాం మొత్తం. తీసేసి తొక్కిచ్చేస్తే గింజలు వస్తాయి. లాస్ట్ టైం కూడా వేసాం మొత్తం అంతా. దగ్గర అవసరమైన పంటలు, మనకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు. రెండోది నేను వాల్యూ యాడ్ చేసుకునేటువంటి ఒక పంటలు నేను చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్చువల్లీ నాకున్నటువంటి ఒక వ్యవస్థ లోపల మేము కూరగాయలు పండించి కూరగాయలు అమ్ముతున్నాం. హైదరాబాద్ లోపల కూరగాయలు అమ్ముతున్నాం. నేను కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఆయిల్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇంట్లో నిత్యావసరం కదా, నాకు సరిపోతుంది ఇది మొత్తం అంతా కూడా. నేను బయట తెచ్చుకోవాల్సింది కూడా లేదు, నాకు టైం ఉన్నప్పుడల్లా దీన్ని తీసుకుంటా. దీని నుంచి వచ్చిన చెక్క నాకు పశువులకు ఏం కావాలి, మళ్ళీ ఇప్పుడు 30 ఆవులు ఉన్నాయి, నూనె చెక్క దాన్ని కొనాలంటే ఈ రోజు 50 రూపాయలు ఎంతో. అది తిన్న తర్వాత అది పేడేస్తే మళ్ళీ నాకు పొలానికి నా సంపద నా దగ్గరే ఉంటుంది. ఆర్గానిక్ వ్యవసాయం పెరుగుతున్న క్రమంలో ఆర్గానిక్ మార్కెట్ బయట నుంచి కూడా పెరుగుతుంది, జీవామృతాలు అమ్మడం కానీ. సో దానికి అన్ని రకాలుగా నాకు ఉపయోగపడుతుంది. నాకు ఇచ్చేటువంటి ఒక కస్టమర్స్ కి మా పొలం నుంచి వచ్చే కూరగాయలతో పాటు పల్లి నూనె ఇస్తాము, నువ్వుల నూనె ఇస్తాము, కుసుమల నూనె ఇస్తాము, పొద్దుతిరుగుడు నూనె కూడా ఇస్తాం. 4 రకాల కూరగాయలు, ఒక 20 రకాల కూరగాయలు. తర్వాత పళ్ళు, ఇంక పళ్ళు అంటే టైం పడుతుంది. వరి, తర్వాత పసుపు, అల్లము, కారం, A to Z. అంటే ఇప్పుడు అక్కడ కింద మనం చూస్తాం, మళ్ళీ చూస్తాం. పౌల్ట్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. గుడ్లు కూడా మొత్తం ఆల్రెడీ అయిపోయింది. కోల్డ్ డ్రింక్ వేయలేదు ఇప్పుడు, ఆల్రెడీ షెడ్ అయిపోయింది. ఈ మధ్య దాని ఒక భాగం అయిపోయింది. బాగా అంటే వ్యవసాయం అంటే పాత పద్ధతిలో వ్యవసాయం అంటే బేసిక్ గా పాడి పంట. పాడి పంట 2 కలిస్తేనే వ్యవసాయం. కానీ ఈ రోజు ఉండేటువంటి ఒక పరిస్థితి లోపల ఏమైపోయింది అంటే నాకు పాడి అవసరం లేదు, పంటనే కావాలంటే అది కాదు కదా. సో రెండింటిని కలిపి మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే అది పాడి పంట అవుతుంది. సంపూర్ణమైన వ్యవసాయం. కొద్దిగా మారుతున్నారు. పాలేకర్ గారి ప్రసంగాలు అన్ని తర్వాత గోసంపద పెరుగుతుంది, అన్ని రకాలుగా మంచిదే అవుతుంది. కానీ రైతుల వరకు గోవులు పోవడం అనేది కొద్దిగా కష్టతరమైందని నా అభిప్రాయం. నేను చూసిన వరకు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం, కానీ దేశాలు ఉండి చేసే వాళ్ళు తక్కువ. అంటే ఆ గోసంపద అనేది ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. ఆవుల్ని మనం కొనుక్కోవడం, మన దేశీ బ్రీడ్ ని ఒకప్పుడు గ్రామాల్లో ఉండే సంపదని తిరిగి పొందాలంటే పోగొట్టుకున్నాం కదా, పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలంటే ఖర్చు అవుతుంది కదా. అది వాస్తవం. ఎందుకంటే రాను ఇప్పుడు ఇది చూసాం, ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ దీని పక్కనే ఇదేం వేసాం, పల్లీలు. ఇదంతా ఉల్వ రమేష్, ఇదంతా ఇది పైన ఉంది కదా, ఈ పైన ఉండేది మొత్తం అంతా కూడా ఇది సుమారుగా ఇది కూడా పావు తక్కువ 2 ఎకరాలు ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ ఈ మొత్తం ఈ సెక్టార్ వచ్చేసి ఈ సెక్టార్ అంతా కూడా ఉలువలే మొత్తం అంతా. ఎందుకు అనంటే మనకి న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఇంత పెద్ద వ్యవసాయం చేసేటప్పుడు నేను ఈ బయట నుంచి కొనాలి అని అంటే ఇప్పుడు శనగపిండి కానీ ఇవన్నీ కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో అవసరం పడతా ఉంటది. కనుక మనం వ్యవసాయం చేసేటప్పుడు ఏంటిది అంటే మనం సెల్ఫ్ సస్టైన్ అవడం కూడా అనేది చాలా ఇంపార్టెంట్. రైతు అక్కడనే బలపడుతుంది. సంవత్సరానికి ఒక పంట వేస్తాం అంతే, ఒకసారి వేస్తాం. ఇది నీళ్ళు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. దీని వల్ల మనకు అటు ఆర్థికంగా కానీ లేకపోతే వ్యవసాయ పరంగా దీని వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి చెప్తా చూడు. దీని వల్ల ఇది కేవలం గాలికి పండే పంట. మేనేజ్మెంట్ లేకుండా ఏ మేనేజ్మెంట్ లేదు, ఏం అవసరం లేదు. కలుపు కూడా తీయం దీనికి, మామూలుగా అల్లుకుంటా పోతూనే ఉంటుంది. దీంట్లో కలుపు తీసింది లేదు, ఏం కొట్టింది లేదు. ఎకరానికి అంతే గింజలు చల్లేస్తాం మొత్తం అంతే సరిపోద్ది. తర్వాత 3 నెలల లోపల వచ్చేస్తుంది, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా. సో దీన్ని మళ్ళీ మనకి పశువులకు కావాల్సినటువంటి ఆహారంగా పెట్టొచ్చు. నెంబర్ 1 మనకి ద్విదళం కిందనే ఉంటుంది కనుక మనకి గొర్రెలు ఆవులు వాళ్ళకు మేత కింద ఉపయోగపడుతుంది.
రెండవది ముఖ్యంగా నాకు పర్సనల్ జీవామృతం ఏదైతే తయారు చేస్తామో జీవామృతానికి ఉలోపిండి అనేది చాలా బెటర్ గా పనిచేస్తూ ఉంటది. సో మనకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఇది కొనాలంటే నాకు ₹1,00,000 పైన అవుతుంది సంవత్సరానికి కాదు, 3-4 నెలలకి మనకి ఇంత వ్యవసాయం చేయాలంటే ఈరోజు ఎంత ఉందని చెప్పు. ఈరోజు శనగపిండి కానీ ఇంకో పిండి కొనాలంటే ₹100 దాకా ఉండదు మంచిది కొనాలంటే. ₹100 పెట్టి నేను ఒక ఎకరానికి ఒక డ్రమ్ము చొప్పున 2 కేజీలు వేస్తుంటాయి, ఎకరం కేజీన్నర 2. మరి ఇక మొత్తం నెలకి ఎంత అవుతుంది చెప్పు దానికి? 5 లక్షలు చాలా పెట్టుబడి అవుతుంది. సో నేను దీన్ని వేసుకోవడం తోటి నా పెట్టుబడి అంతా దీంతో ఇది తర్వాత ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ అయిపోద్ది మొత్తం ఇదంతా కూడా నత్రజని ఫిక్స్ అయి ఉంటుంది. తర్వాత దీంట్లో నాకు మళ్ళీ కావాల్సినప్పుడు మొక్కజొన్న వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు, వేరేది ఏదైనా జస్ట్ 3 months ఇది. నేనేం చేసింది ఏం లేదు, కల్లి దున్నేమో జల్లేమో వదిలేసాం అంతే. ఇదే బెనిఫిట్ అన్నమాట. ఈ రోజు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఉలవలు మీరు మార్కెట్ లో ఇప్పుడు ఉండే రైతులు కూడా తెచ్చుకుంటా ఉన్నారు కనుక చూడండి, మార్కెట్ లో రేట్ బాగుండదు ఉలువలు మాత్రం. ఈ రోజు ఒక్కో దగ్గర ₹60-70 అమ్ముతా ఉండరు ఉలువలకు ₹60-70 అంటే నాకు తెలిసినప్పుడు నేను వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ₹15 ఉండేది. ₹15 ఉలువలు తీసుకొచ్చి పిండి పట్టించేది. ₹50 మినిమం ₹50-60 అసలు ఉలువలు దొరకదు. ఇప్పుడు మీరు వేసుకున్న దానికి మళ్ళీ అదే ₹17 ఖర్చు. ఏం ఖర్చు ఏమని చెప్పండి దీంట్లో, ఆ రేట్ ని దించేశారు, దించేసినాం మొత్తం అంతా. అదే ఆ రేట్ కి వచ్చింది, ₹10 ఖర్చుతో వెళ్ళిపోయినట్టు. సో ఏంటిదంటే మనకు ఉండేటువంటి ఇప్పుడు మామిడి తోటలు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మామిడి తోటలు, సీతాఫలాలు ఇవన్నీ వేసుకుంటా ఉన్నారు. హార్టికల్చర్ వేసుకునేటువంటి రైతులు ఖాళీగా ఉండకుండా ఉన్నటువంటి ఒక పొలం మొత్తంలో కూడా ఈ సీజనల్ గా పండేటువంటివి ఏవైతే ఉంటాయో అవి జల్లేసుకుంటే అదే నువ్వులు వేసుకోవచ్చు, వేసేసేయచ్చు. దున్నేసి జల్లేస్తే శీతాకాలంలో ఇవన్నీ మంచుకు వస్తాయి మొత్తం అంతా. ఎక్కువ నీళ్ళు అవసరం పడదు మనకి, తేమకే వస్తాయి. మీరు ఇప్పుడు అక్కడ చూసినటువంటి ఒక కుసుమలు గానీ ఇవి గానీ ఉలువలు గానీ మీకు ఎక్కువ నీళ్ళు ఇచ్చుకుంటే సరిపోద్ది. మొలకొచ్చిందా మంచికే వస్తుంది, మంచుకు పండే పంటలు ఇవన్నీ కూడా అంతే. సో ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఫామ్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా మనం ఒక దాన్ని పంటతోని ఇంకో దాని ఖర్చు తగ్గించుకోవడము, లేకపోతే దానికి యూజ్ చేయడం, దానికి యూజ్ చేయడం. అదే నిజం. వ్యవసాయంలో ఉండేటువంటిది ఏంటిది అని అంటే అసలు లాజిక్ ఏంటిది అంటే ఒక దాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేయడం అన్నమాట. ఖాళీగా యాడ్ చేయడం. ఫస్ట్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఖర్చులను మొత్తం అంతా కూడా మేనేజ్ చేయడం, సెల్ఫ్ సస్టైన్ కానియడం, తర్వాత మిగిలేదంతా మన డబ్బులు. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసేటివన్నీ కూడా ఇది ఫామ్ ఖర్చులు తీసేది, ఆదాయం వచ్చేది వేరే ఉంటది. ఇప్పుడు ఆదాయ పంటలు వేరు, ఆదాయ పంటలు అని అంటే ఆదాయ పంటలు అంటే ఇదంతా ఖర్చులు తీసేసేది, వేరే పంట చూపిస్తా కదా అదంతా మిగిలేదు ఆదాయమే. అంటే దీన్ని అక్కడ మనం చేస్తాం కాబట్టి ఇదేంటి పొలంలో మెయింటెనెన్స్ అంతా కూడా ఇప్పుడు మీకు కమర్షియల్ గా అంటే నేను పెట్టుకున్న ఆలోచన, నా థాట్ ప్రకారం ఏదంటే నాకు ఈ ఆయిల్ సీడ్స్ తోటి దీని అంతటితోటి ఇయర్ కి కావాల్సినటువంటి ఫార్మ్ మేనేజ్మెంట్ శాలరీస్ ఏవైతే ఉంటాయి శాలరీస్ అన్ని కూడా దీంట్లోంచి కూలీలు కానీ ఏదైనా కొనుగోలు కావచ్చు. ఇది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరానికి మొత్తం అంతా కలిపి ఒక ఉదాహరణకి ఒక 30 లక్షలు 40 లక్షలు జీతాలు ఏదో అయింది అనుకుంటే నా టార్గెట్ లో ఏంటిది కనీసం అట్లీస్ట్ ఒక 60-70% ఈ దాంతో ఇది రికవరీ చేయొచ్చు. సో అంటే ఇంకా మనం ఇప్పుడు మీ ఖర్చులను వెళ్ళదీసే పంటలు చూసినాం, ఆదాయ పంటలు ఏమున్నాయో కూడా నాకు కూడా అంటే రమేష్ దీంట్లో 2 రకాలు ఏంటిది అంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ అని లాంగ్ టర్మ్ క్రాప్స్ అని 2 రకాల క్రాప్స్ ఉంటాయి మనకి. తక్కువ కాలము దీర్ఘకాలంగా వేసే పంటలు వేరే, తొందరగా వచ్చేటువంటి ఒక పంటలు వేరే. మనది ఇదంతా ఏంటిది అని అంటే ఈ వ్యవస్థ అంతా లాంగ్ టర్మ్ అన్నమాట. మొత్తం అంతా లాంగ్ రన్ దీర్ఘకాలిక పంటలు ఉన్నాయి, స్వల్పకాలిక పంటలు ఉన్నాయి. మొత్తం అంతా నా ఇన్కమ్ అనేది పంటలు ఎట్లా మెయింటైన్ చేయడం అంటే దీన్ని ఎట్లా డిజైన్ చేసుకున్నాము అని అంటే మొత్తానికి అంతటి కూడా ఉన్న క్షేత్రాన్ని 365 రోజులు ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేసినాం. దీన్ని అంతా ఓవరాల్ 365 days ఇన్కమ్ వచ్చే వాతావరణంతో సంబంధం లేకుండా ఇబ్బందులు రావు. అంటే చాలా వరకు వ్యవసాయం అంటే పలానా సీజన్ లో పత్తి,
ఈ సీజన్ లో వరి, అదే కదా ఈ సీజన్ లో మామిడి, లేదా ఈ సీజన్ లో పాలకూర, ఈ ఈ టైపే కనబడుతుంటుంది మనకి ఎక్కువ రాష్ట్రం. అంటే అది ఏక పంటలు. నేను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తాను. నాకు ఎట్లా, ఉదాహరణకు నువ్వు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిది అని అంటే, నేను ఇంటిగ్రేటెడ్ గా చేస్తున్నప్పుడు నాకు ఇది ఆయిల్స్ ఇది సీజనల్ గా తీస్తా ఉంటా. సీజనల్ పంటలు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పంటలు వేస్తా ఉంటాయి. ఈ రొటేషన్ జరుగుతూ ఉంటాయి. నాకు నిత్యం కూరగాయలు అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవైపు కూరగాయలు, ఒకవైపు 365 రోజులు కూరగాయలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అటు కూడా వెళ్తాం మనం. వాటికి ప్లాట్ లాగా కేటాయించి నిత్యం ఆదాయం ఏది. ఇప్పుడు నాకు ఇవన్నీ ఇంకొక 2 years లోపల 1.5 2 years తర్వాత నాకు జామ ఇవన్నీ ఉన్నాయి మొత్తం అంతా. హార్టికల్చర్ స్టార్ట్ అయిపోతుంది. పళ్ళ తోటలు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు పసుపు ఇవన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ అక్కడ సోలార్ డ్రైయర్ అన్ని ఉన్నాయి. సో అక్కడ పసుపు అల్లం ఇవన్నీ ఉన్నాయి. ప్రాసెస్ చేసి నేను రోజు కూరగాయలతో పాటు పంపిస్తూనే ఉన్నా. మరి నాకు ఈ రోజు కూరగాయలు కాకపోతే ఆయిల్ పోతుంది, ఆయిల్ కాకపోతే పసుపు పోతుంది, ఏదో ఒకటి ఓన్ కస్టమర్స్ ఉంటారు, దానికి పంపిస్తా ఉన్నా. అంటే ఎప్పుడూ నాకు వర్క్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను రైతులకు చెప్పేటువంటిది కానీ, వ్యవసాయం అనేది వ్యవసాయంలా కాకుండా ఒక ఇండస్ట్రియల్ గా, ఒక వ్యాపార ధోరణితోటి చేయగలిగినప్పుడే మనకి ఈ రోజు ఉండేటువంటి ఒక సిచ్యువేషన్ లోపల వ్యవసాయం చేయగలుగుతాం. ఏమైనా లాభాలు పొందొచ్చు. అంటే ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రైతుని ఈరోజు ఇంత చిన్న చూపుగా చూడడానికి కానీ, రైతు ఈరోజు పరిస్థితి చూస్తూ ఉండరు. ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లని ఇవ్వాలంటే కూడా ఎవడు పిల్లని కూడా ఇస్తలేదు వ్యవసాయం చేసుకునేవానికి. వ్యవసాయం రైత అనేటంటే ఇక రైతు అంటే ఇక ఏముంది అసలు అన్నిటికంటే నీచం అయిపోయింది అనమాట. గవర్నమెంట్ ఆఫీస్ లోపల ఓ చిన్న పని చేసుకునేటోనికి విలువ ఉన్నోనికి కూడా అటెండర్ కి కానీ, లేదంటే అక్కడ కనీసం వేరే పని చేసే వాళ్ళకు ఉన్న విలువ వ్యవసాయంలో ఒక 50 ఎకరాలు చేసేవానికి కూడా లేదు. కానీ ఎందుకు అంటే వ్యవస్థ అట్లా తయారయ్యే, మొత్తం ఆలోచనలు అట్లా ఉన్నాయి. కానీ మన యొక్క ఆలోచనలు, మనం వ్యవసాయాన్ని అలా కాకుండా వ్యాపార ధోరణి లోపల చూసి రైతు సర్వే వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా అందరిలాగా వ్యవసాయం చేస్తే పల్లె వేసేయచ్చు, ఉంటే పోతే మొత్తం మళ్ళీ దివాన్ ఎత్తాల్సిందే. నాది ఇప్పుడు ఏది ఎత్తది, ఇక్కడ దివాన్ ఎత్తే పరిస్థితి లేదు. పోతే నాకు ఇంకో పంట ఏదైనా భరోసా. ఎందుకంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రోజులు రైతుని తక్కువ అంచనా చూసినా గానీ లాస్ట్ కి అన్నం పెట్టాల్సినటువంటి వాడు రైతు మాత్రమే. ఎవరు గవర్నమెంట్ వానికి గుర్తు పెట్టుకున్న ఐఏఎస్ కు మీరు విలువ ఇచ్చినా, ఐపీఎస్ కు విలువ ఇచ్చినా, ఈ రోజు రైతుని తక్కువ చేసి మాట్లాడినా రేపు అన్నం పెట్టేటోడు ఎవడయ్యా అంటే ఈ రైతే. ఎక్కడ పోయినా ఇంటికి వచ్చేది ఇంటికే, రైతు దగ్గరికే రావాల్సిందే. కానీ ఈ మధ్య లోపల ఏంటిదంటే కొన్ని క్లాసెస్, ఒకప్పుడు ఉండేది మనకు సామెత ఉండేది, వ్యవసాయం ఉద్యమం వ్యాపారం మద్యం, తర్వాత ఉద్యోగము అధమం. ఇప్పుడు ఉద్యోగం ప్రథమ స్థాయికి చేసిండు. అందుకని ఆ పరిస్థితి రావడానికి కూడా కారణాలు ఉన్నాయి అనుకోండి. వ్యవస్థలు కానీ, పాలనలు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, రైతులందరికీ కూడా మనం చేస్తున్నటువంటి యొక్క పనిలో ఉండేటువంటి సాధక బాధకాలు అర్థం చేసుకొని ఈ రోజు మార్కెట్కి అనుకూలంగా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ప్లానింగ్. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ వ్యవసాయం లోపల ఆలోచన, ప్లానింగ్ అనేది. ఇప్పుడు మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. మన ప్లానింగ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది చెప్తా చూడు నీకు. ఇప్పుడు ఒక 5 ఎకరాలు రైతున్నా, 50 ఎకరాలు రైతున్నా, 100 ఎకరాలు 500 ఉన్నది ఉంటే, ఇప్పుడు అతడు సార్ నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను కన్సల్టెంట్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు కొన్ని గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, బయట సలహాలు ఇవ్వడం చేయడం ఇవన్నీ కన్సల్టెన్సీ జరుగుతూ ఉంటాయి. అయితే మేము డిజైన్ చేసుకునేటప్పుడు, మేము ఆలోచన చేసేటప్పుడు ఎట్లా ఆలోచన చేస్తాము అనేది చెప్తాం. ఇప్పుడు నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, హైదరాబాద్ దగ్గర ఉంది అనుకుందాం. హైదరాబాద్కు ఒక 40-50 కిలోమీటర్లకు దగ్గరగా ఉంది. నేను ఏం పండిస్తే బాగుంటుంది? నేను ఫస్ట్ ఇమీడియట్ గా చెప్పేదంటే వెజిటేబుల్ చేయరా. అంతే. హైదరాబాద్ నీకు లేబర్ ఉన్నారా? ఇది సార్ నాకు లేబర్ లేరు, మాకు ఇది ఉంది. సరే ఎంతమంది ఉన్నారు? బాగా తక్కువ. సరే హార్టికల్చర్ వెళ్ళు. ఓకే, హార్టికల్చర్కి వెళ్ళి లేదు ఇంకా కొంచెం కమర్షియల్ గా డైరీ పెట్టు. అంటే పరిస్థితులను బట్టి వ్యవసాయ తీరును కూడా మారాలి. ఇప్పుడు జడ్చర్లకో ఇక్కడికో దగ్గరగా ఉంది, నీకేంటి వాటర్ సోర్స్ ఏముంది, నీకు డబ్బులు ఎంత ఉన్నాయి, ఇంకా దాని మీద ఎంత పెట్టుబడి పెట్టాలి, స్వభావం ఏంటి, అక్కడ వాతావరణం, సాయిల్ ఏంటిది, వాటర్ ఎట్లున్నది, అక్కడ డిమాండ్ ఉన్నది ఏంటిది, ఆ ఏరియాలో ఏం పండుతాయి,
మార్కెట్ ఆ మార్కెట్ నీకు కూరగాయల మార్కెట్ దగ్గర ఉందా, ఇంకో మార్కెట్ దగ్గర ఉందా, అక్కడ ఏం పాల ఉత్పత్తి కదా, ఏదో రకరకాలుగా ఆలోచన చేస్తాం మొత్తం అంతా కూడా. దాన్ని బేరీజ్ చేసుకొని ఏ దాంతో అయితే ప్రాఫిటబుల్ గా వెళ్ళగలుగుతాడు. ఇంకోటి మంచి వాతావరణం కూడా, వాతావరణం ఇప్పుడు ఇది ఉంది, హైట్ మీద ఉంది ఇక్కడ మామూలుగా. ఇప్పుడు గుట్టలు ఇట్లా ఉంది, ఇక్కడ వేరే ఏం లేవు. పౌల్ట్రీ పెట్టుకోవచ్చు, మంచి పౌల్ట్రీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కల్లకుర్తి అనేది కూడా దగ్గరనే ఉంది. ఇక్కడ కావాల్సి మన లోకల్ గా కూడా అమ్ముకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. పౌల్ట్రీ పెట్టడమా, ఇప్పుడు నాకు సిటీ దగ్గరకు ఉన్నది, నేను ఒక్కనే ఉన్నా సార్, నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఏం చేస్తే బాగుంది, మనుషులు లేరు, కొన్ని తక్కువ వాటర్ ఉన్నాయి, కోళ్ళు పెట్టుకొని నాటుకోళ్ళు పెట్టుకొని పెంచుకో. మంచి ఇప్పుడు ఊర్లలో ఉండే ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఊర్లలో చాలా పొలాలు ఖాళీగా ఉన్నాయి. చిన్న జాలి వేసుకొని మొత్తం వేసుకొని వ్యవసాయం ఊరుకో కోళ్ళు పెంచుకుంటే ఎంతమంది లేరు, కోళ్ళు పెంచుకుంటే అయిపోయింది కదా. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఇదే దాంట్లో ఆవులు పెంచుతున్నాము, కోళ్ల షెడ్ అయిపోయింది మన ఈ పొలంలో. దాంట్లో చేపలు, ఇప్పుడు మనం దీన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఇది ఫిష్ పాండ్, ఇది ఇట్లాంటి 3 ట్యాంకులు ఉంటాయి మొత్తం. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని, మొత్తం మీద ఇవన్నీ కలిపితే ఒక ½ ఎకర్ అవుతుంది నాకు.